అందరికీ నమస్కారం అండి. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కోఆర్డినేటర్లు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఎంతో అభిమానంతో మరి జగన్ గారిని చూస్తాకొచ్చిన ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు చాలా శుభదినం. మరి మాజీ మంత్రివర్యులు ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి తీసుకొచ్చిన మన కోటగిరి విద్యాధరరావు గారి కుమారుడు, మా మిత్రులు కోటగిరి శ్రీధర్ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారు. ఆయనకి మేము హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. నాకు గట్టి నమ్మకం ఉందండి, ఈరోజు ఈ స్పందన చూస్తుంటే తప్పకుండా మరి ఏలూరులో శ్రీధర్ గారిని 1,00,000 ఓట్ల మెజారిటీతో మీరు గెలిపిస్తారని 2019లో నాకు పూర్తి నమ్మకం ఉంది. అలాగే ఏలూరు పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లోని ఈసారి మనం ఘన విజయం సాధిస్తామని, రాష్ట్రంలో 175 సీట్లలో 150 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవికి పంపిస్తామని నాకు గట్టి నమ్మకం ఉందండి. ఈరోజు మనం ఎంత ఉత్సాహంతో పనిచేస్తున్నామో, ఎంత ఉత్సాహంతో, ఎంత సందడిగా ఇక్కడికి వచ్చామో, ఇదే ఒక ఎనర్జీతో వచ్చే ఒక 2 సంవత్సరాలు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి గ్రామంలోని నిలబెట్టి మరి త్వరలోనే మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి బంగారు రాజ్యం తీసుకొచ్చే బాధ్యత మన భుజ స్కంధాలపైన పెట్టెళ్ళారు రాజశేఖర రెడ్డి గారు. ఆ విషయం ఎప్పుడూ మర్చిపోకుండా మనం అందరం కూడా కష్టపడి మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేద్దాం. మీ అందరూ చూశారు, నిన్నగాక మొన్న మన రాష్ట్రంలో రాజ్యాంగాన్ని చింపి బయటపడేసి ఎంత దారుణంగా కొంతమంది విద్యార్థులు విశాఖపట్నం బీచ్లో మన యువతకి భవిష్యత్తు కోసం, ప్రత్యేక హోదా కోసం పోరాడిన కొన్ని యువతని అరెస్ట్ చేసి విశాఖపట్నంలో సెక్షన్ 144 విధించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విద్యార్థులకి మద్దతుగా వైజాగ్ వెళ్తే ఆయనని ఎయిర్పోర్ట్లో మరీ దారుణంగా అరెస్ట్ చేసి మళ్ళా ప్లేన్లో పెట్టి తిరిగి హైదరాబాద్ పంపించారు. పూర్తిగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెడితే పూర్తిగా మరి డెమోక్రసీ అనేది, రాజ్యాంగం అనేది మర్చిపోయింది ఈ ప్రభుత్వం. మనం తప్పకుండా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలండి. మరి తప్పకుండా మీరందరూ కూడా కష్టపడి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జోహార్ వైఎస్ఆర్, జై జగన్.